అమెరికానే మోసం చేశాడు ఫౌజీ అనడానికి లేదు. అమెరికాని కాదు, ప్రపంచాన్నే మోసం చేశాడు. అంతకుముందు ఒకసారి గుర్తు తెచ్చుకుంటే కరోనా టైంలో ఈ ఫౌజీది మన టీవీ ఛానల్ కూడా లైవ్లు ఇచ్చినాయి. మన పేపర్లు కూడా అతనిదే ఫ్రంట్ పేజీ ఫోటోలు వేసింది. నేను అప్పుడే చెప్పా, ఇతని మాట తీరులో తేడా ఉంది, వ్యవహారంలో తేడా ఉంది. ఈవెన్ అప్పుడు ఎయిర్పోర్ట్లో పట్టుబడ్డటువంటి ఒక వ్యక్తి దగ్గర దొరికినటువంటి వెసల్స్ చూస్తే చైనాకి వెళ్తుండగా పట్టుకున్నారు. అతను ఒక సైంటిస్ట్, ఫౌజీ అనుచరుడు. అంటే ఏంటి, కరోనా సృష్టిలో అమెరికా చైనా రెండిటి పార్ట్నర్షిప్ ఉంది. ఆ వ్యవహారం ట్రంప్ నోటీస్కి వచ్చాక, ట్రంప్కు ముందున్న ప్రభుత్వం చేసి ట్రంప్ నోటీస్కి రాగానే దాని మీద బ్యాన్ పెట్టాడు. దాంతో ఈ ఫౌజీ తన దగ్గర ఉన్న ఆ పరిశోధనలకు సంబంధించిన వెసల్స్ని పంపిస్తుంటే పట్టుకుని అరెస్ట్ చేశారు. చైనాతో కలిసి మానవ హననానికి, బాంబులు లేకుండా రోగాలతో చంపడానికి ఉద్దేశించిందే కరోనా వైరస్ సృష్టించారు ఇద్దరు కలిసి. ఇప్పుడు ఈ వ్యవహారంలో ప్రాథమిక ఆధారాలు దొరికినాయి. ఫౌజీ అడ్వైజర్ డేవిడ్ మోర్నాస్ తాజాగా తప్పు ఒప్పుకున్నాడు. కోవిడ్-19కి ఫౌజీ కూడా బాధ్యుడే అన్నటువంటి విషయాన్ని ఆన్ రికార్డ్ చెప్పుకున్నాడు.